గజ్వేల్ నియోజకవర్గం కొండపాకనూరు పల్లెలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కొండా సురేఖ ఈ సందర్భంగా పార్లమెంట్ అభ్యర్థి నీలమ్మను గెలిపించాలంటూ గజ్వేల్ అంతా మట్టి రోడ్లే అని దేవుని పేరు చెప్పి ఓట్లు అడిగే వారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. దేవుడి పేరు చెప్పి ఓటు అడిగే వారిని తరిమి కొట్టండి. మొన్న అమిత్ షా సిద్దిపేటలో మీటింగ్ పెట్టి ఏం చేసిండు? మొత్తం రిజర్వేషన్లు రద్దు చేస్తారట. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తే ఇక్కడ యువకులు చదువుకునే వాళ్ళు ఉన్నారు. బాబు, రిజర్వేషన్లు రద్దు చేస్తే మీ భవిష్యత్ ఏంటిది ఒకసారి ఆలోచించండి. గజ్వేల్ అంటే మరి దగదగ మెరిసిపోతుంది కావచ్చు. ఎందుకంటే నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందులకు పోతే హైదరాబాద్ సిటీ కంటే కూడా అందంగా ఉంది ఆ పులివెందుల. అదే పద్ధతిలో పాపం గజ్వేల్ కదా ముఖ్యమంత్రి నియోజకవర్గము చాలా బాగా ఉంటుంది అనుకుంటే రోడ్లు కూడా చక్కగా వీడు చూస్తే మట్టి రోడ్డే ఉన్నది. మరి ఆయన ఏం అభివృద్ధి చేసిండు? ఆయన ఆదిలాబాద్ నియోజకవర్గం బీలా మండల కేంద్రంలో నేడు అభివృద్ధికి అవకాశం ఇవ్వాలని మంత్రి సీతక్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయ్యా మోడీ గారు, నువ్వు వచ్చినాక ఆడోళ్ళు ఎవరు బంగారం కోరే పరిస్థితి లేదు. ఆకాశానికి ఎక్కింది. పుస్తకాలు తాకట్టు పెట్టి పుస్తకాలు అమ్ముకొని ఇవాళ తినడానికి నిత్యావసర వస్తువులు కొనుక్కునే పరిస్థితి రేట్లు పెంచినావు. ఇచ్చింది కాంగ్రెస్, రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్, ఐటీడీఎల్ తీసుకొచ్చింది కాంగ్రెస్, ఎస్సీ కార్పొరేషన్లు తెచ్చింది, బీసీ కార్పొరేషన్లు తెచ్చింది, మైనార్టీ కార్పొరేషన్లు తెచ్చింది. అవన్నీ 10 ఏళ్ల నుంచి పక్కకు పడేసి ఏమన్నంటే దేవుడు దేవుడు. కానీ రాహుల్ గాంధీ వాళ్ళ తండ్రి చచ్చిపోయి 34 సంవత్సరాలు అవుతుంది. రాజీవ్ గాంధీ చచ్చిపోయి 34 ఏళ్ల నుంచి ఏ పదవి తీసుకోలే. రాత్రి పగలు దేశం కోసం కష్టపడుతున్నాడు.